నన్ను అడిగితే ఇంద్రాణి గారు ఈ పాపను దత్తత తీసుకొని తల్లిలాగా పాపని లాలిస్తే గాని తిరుగుండదు. నాకున్న పరిజ్ఞానంతో ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఏ మహాతల్లి కన్నబిట్టు ఈ పాప మన ఇంట్లో అడుగు పెట్టడం వల్ల నా జాతకమే మారిపోయినది. ఏ శుభముహూర్తాన పాప నా జీవితంలో ప్రవేశించినదు. నా జీవితంలో పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకున్నాను. ఏ దేవుడు దయచూసినాడు కాబట్టి పాప జాతకం వల్ల నాకు కలిసొచ్చినది. కానీ లేదంటే నా తలరాతలో ఆడపిల్ల ఉండేది కాదు, నాకు అదృష్టము కలిసొచ్చేది కాదు. నీ స్వార్థం కోసమైనా నువ్వు తీసుకున్న నిర్ణయంలో న్యాయం ఉంది ఇంద్రాణి. నీకు తెలియకుండానే నువ్వు మంచి పని చేయడానికి సిద్ధపడ్డావు. ఇకనైనా ఈ పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి పాపని జాగ్రత్తగా చూసుకో. ఏంది పక్కన పెట్టేది? పాపని ప్రేమగా చూసుకుంటున్నాను కదా అని పగని మర్చిపోతాననుకోవద్దు. దేని దారి దానిదే. ప్రాణం పోయినా సరే పగని ఇడిసిపెట్టేది లేదో. నీ పగ వల్ల ఈ పసిపాప బల్లవాల్సొస్తే ఏం చేస్తావింద్రాణి? మీ పగలు పంతాల వల్ల ఈ పసిపాపకేదన్నా జరిగితే మాత్రం ఆ పాపం నిన్ను జీవితాంతం వెంటాడుతుంది. కాబట్టి పాపని దత్తత తీసుకుంటే సరిపోదు ఇంద్రాణి. తనని క్షేమంగా కాపాడుకునే బాధ్యతని కూడా తీసుకోవాలి. అప్పుడే పాప వల్ల నీకు దక్కే అదృష్టానికి ఫలితం ఉంటుంది. నేనుండగా నా పాప నీడని కూడా ఎవరూ తాకలేరు. ఒకప్పుడు నేను అప్రమత్తంగా లేను కాబట్టి నా కొడుకు నా నుండి దూరంగా చేసిన. ఇప్పుడెవ్వరూ నన్ను మోసం చేయలేరు. ఎవ్వరూ నా పాప దగ్గరికి కూడా రాలేరు. ఈ పాప జాతకం వల్ల నాకు కలిసొచ్చిరాది. సంతోషానికి కారణమైనది. ముప్పుంటే ముందే తెలియజేస్తాది. ఓటమి నా దగ్గరికి రాదు. గెలుపెప్పుడు నా తలుపు తడుతుంది. ఇంద్రాణిగా గెలవాలంటే నీ పగ నెరవేరితే సరిపోతుందేమో. కానీ మనిషిగా గెలవాలంటే నీలో ప్రేమ కలగాలి. ఆ ప్రేమ కలిగించడానికే ఈ పాప నీ దగ్గరికొచ్చిందేమో అని నాకు అనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో. పంతులు గారు అన్ని రెడీ అయినా? మొత్తం రెడీ అమ్మా. అందరూ వస్తే కార్యక్రమం మొదలు పెడదాం. ఓకే. పంతులు గారు 4 పీటలు వేశారేంటి? అమ్మా, మరి దత్తత ఇచ్చే దంపతులు ఒక పక్క, దత్తత స్వీకరించే దంపతులు ఒక పక్క, 2 జంటలు కూర్చోవాలి కదమ్మా. అంటే ఎలా పంతులు గారు? ఎలా అంటే ఏముందమ్మా, అటు ఇచ్చే దంపతులు ఇటు స్వీకరించే దంపతులు కూర్చుంటారు. ఎంతుందా పంతులు గారు? అయితే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మీరు అలాగే చేయండి. ఎలా ఉంది? బ్రిలియంట్ ఐడియా. ఇంకా చూడమ్మా నా పర్ఫార్మెన్స్. ఎప్పుడో చిన్నప్పుడు వేసిన నాటకాల పర్ఫార్మెన్స్ అంతా ఇప్పుడు బయట పెడతాను. ఓ, మీరు ఏమైనా చేయండి పంతులు గారు, కానీ ఈ విషయం మాత్రం బయటపడకుండా జాగ్రత్త పడండి. నువ్వు చూస్తావు కదమ్మా. వెళ్ళి నువ్వు అక్కడ ఎరగది, నేను ఇక్కడ పగలు తీస్తాను. గో 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 గో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం.
ఏం పంతులు అంతా సిద్ధమేనా? అంతా రెడీయేనమ్మా. పంతులు ఇన్ని పీటలెందుకు? ఎందుకంటారేమిటమ్మా? దత్తత స్వీకరించే వాళ్ళు ఇటువైపు, దత్తత ఇచ్చేవాళ్ళు ఇటువైపు కూర్చుంటారు. పాపం దత్తత ఇవ్వటానికి ఎవరు లేరు కదా పంతులు గారు. అలాగా, నేనున్నారనుకున్నానే. సరే, ఒక పని చేయండి. మీరు మీ ఆవిడ పీటల మీద కూర్చొని పాపను ఇంద్రాణి గారికి దత్తత ఇవ్వండి. ఆ ఏం పంతులు, మా అన్నయ్య ఒకడే దత్తత ఇస్తే సరిపోదా? ఆయన భార్య కూడా కావాలనా? అమ్మా, దంపతులు లేకుండా దత్తత తీసుకోవటం గాని ఇవ్వటం గాని శాస్త్ర విరుద్ధం అమ్మా. శాస్త్రం ఒప్పుకోదు. పైగా ఫలితం కూడా ఉండదు. అట్టాగా? అమ్మా, దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏంటి? పాపను బాగా చూసుకుంటే సరిపోతుంది కదా. అప్పుడు పాప గార్డెన్ అవుతుంది కానీ గ్రాండ్ మదర్ కాదుగా నాయన. పంతులు చెప్పింది కూడా నిజమేనమ్మా. పోనీలేంద్రమ్మా, పక్క పక్కన కూర్చున్నంత మాత్రాన మనలో ఒకరైపోతారా ఏంది? ఏదో మన అవసరానికి వాళ్ళని వాడుకుని వదిలేద్దాం. వీల్లేదో. మా అమ్మ పక్కన ఆ రాక్షసుడు కూర్చోవడానికి నేను ఒప్పుకోను. అరే మనవడా, ఆవేశపడమాకరా. మనకి ఈ తంతు జరగడం ముఖ్యం. కొన్ని విషయాల్లో ఆవేశం అణుచుకొని ఆలోచన చెయ్యాలా? ఇందిరమ్మా, నువ్వు గాని. పిలువన్నా. ఉమాదేవి, సిరి, ఏందయ్యా? మీ అన్నను బిల్లు. ఎందుకు? పీటల మీద కూకోవాలంట. పీటల మీదనా? ఆ, అట్నే. అన్నా, అన్నా, ఈడ పిలుస్తుండారు. ఏంటమ్మా? ఇంద్రమ్మతోని నువ్వేడ పీటల మీద కూర్చోవాలంటన్నా. నేనెందుకు? తనొక్కతే కూర్చోమను. ఇన్నేళ్లు ఒక్కతే కదా బతికింది. హలో, నీ మీద ప్రేమతో ఎవడో లేడు ఇక్కడ. నీ అవసరం మాత్రమే ఉంది. వచ్చి కూర్చో. నువ్వెవడరా మాట చెప్పడానికి? ఇది నా ఇష్టం. నువ్వు మూసుకోనుండు. మొగుడు అవసరం అనుకుంటే మీ అమ్మే పిలుస్తుంది. అమ్మా, త్వరగా కానివ్వండి, టైం అయిపోతుంది. రా, పాపం దత్తత తీసుకుందాం. పంతులు గారు మిమ్మల్ని పిలుస్తోంది, వెళ్ళండి. అవ్వా, అపచారం అపచారం. అవేం మాట్లాడండి. మీరు మీరు చూసుకోండి. మధ్యలో నన్నెందుకని లాగుతారు? మరా పిలుపు నన్ను పిలిచినట్లేదే.
అమ్మా పంతాలకి ఇది సమయం కాదమ్మా, మీరే కాస్త మ్మ్? ఆ, ఆ, ఓ. రావయ్యా పెనిమిటి, వచ్చి పీటల మీద కూర్చో. పాపని దత్తత తీసుకుందాం. మ్మ్హ్. సరిపోలా. అవును మామయ్య, అంత డెప్త్ లేదు. అదే మామయ్య, మా అమ్మ మా నాన్నని పిలుస్తుందే, అలా పిలవాలి. అమ్మా, నువ్వు ఒకసారి పిలు. అయ్యో సిరి షు. ఇప్పుడెందుకే? అరే పిలవమంటుంటే. అది కాదు. పిలవమంటుంటే. మ్, ఏమయ్యా? ఇంకొకసారి. ఏమయ్యోయ్? అది అలా పిలవాలి. నేను పిలవను. అయితే నేను కూర్చోను. అమ్మా మీ భర్తే కదా, పిలిస్తే ఏం పోతుంది? నో థింకింగ్ అమ్మా, ఓన్లీ సిట్టింగ్. పిలవండి అమ్మా, టైం అయిపోతుంది. మీరేమిటమ్మా, అదృష్టం 6 అడుగు దూరంలో ఉంటే ఒక్కడుగు ముందుకైటానికి ఆలోచిస్తారే? పిలవండి అమ్మా. ఏమయ్యా, వచ్చి పీటల మీద కూర్చో. ఇద్దరం కలిసి పాపని దత్తత తీసుకుందాం. అది అది అలా చెప్తే వస్తాను. అమ్మా సిరి, డెప్త్ ఓకే మామయ్య, సూపర్. రండమ్మా, దుర్ముహూర్తం దగ్గరకు వస్తుంది, రండి. పదండి మామయ్య. నువ్వు కూడా కూర్చో, మనమే దత్తత ఇవ్వాలా. లేదయ్యా, నాకు చిన్న పనుండాది. ఏయ్, ఆ పనులన్నీ తర్వాత, ముందొచ్చి కూర్చో. నువ్వలా పిలిస్తే నేను కూర్చోను. నాన్న, ఇందాక అమ్మ మిమ్మల్ని ప్రేమగా పిలిచింది కదా, మీరు అలాగే పిలవండి. ఏవే, దా వచ్చి కూర్చో. అమ్మా, పాపను అమ్మా నాన్నలకి ఇవ్వండి అమ్మా. అచ్చయ్యోరావురుని మహే గాతుం యజ్ఞాయ. అన్నయ్య, సిరి, అంతా రెడీయేనా? అంతా రెడీ అన్నయ్య. అన్నయ్య, నీకు ఒక సర్ప్రైజ్. వన్ సెకండ్, కెమెరా టర్న్ చేస్తాను.
పైడిపాల గోత్రం. కాదు, కౌశికస గోత్రం. నీ గోత్రం ఎందుకు? అయితే నేనెందుకు? అయ్యా అయ్యా తమరు కొంచెం ఆగండి అయ్యా. అది దెబ్బ తిక్క కుదిరిందమ్మా. అమ్మా మీకు ఒకే గోత్రం సరిపోదమ్మా. అయినా మీ వారి గోత్రమే మీకు వర్తిస్తుంది. అది శాస్త్రం. కొంచెం ఓపిక పట్టండి అమ్మా. అయ్యా పాపను వారికి ఇవ్వండి. నేను నువ్వు పిలిస్తే వచ్చాననుకోకు. నీకు మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పారు కాబట్టి వచ్చాను. నాకు నీ శ్రేయస్సే ముఖ్యం. అయ్యయ్యో ఏందమ్మా టేడుతున్నావు? ముట్టుకోకు. ఇక నుంచి పాప నా పాప, నా బిడ్డ. మీరెవరూ దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. దానికన్నీ నేనే. అయ్యోరు, పాపకి ఏ పేరు పెడితే బాగుంటుందో నువ్వే చెప్పు. అమ్మా, అమ్మాయి ముఖంలో లక్ష్మి కళ పొట్టొచ్చినట్టు కనపడుతుంది. కాబట్టి మిత్రవింద అని పేరు పెడితే అద్భుతంగా ఉంటుంది. మిత్రవిందా? హ్యాపీ నాన్నయ్య.
యాడికి పోయినారా? సినిమా షాపింగ్. అబద్ధం చెప్తాండ. తాగొచ్చినారు కదూ? సార్ తాగొచ్చారు. ఇది మీ కొడుకు గారి విశ్వరూపం.